ఉగ్రవాదంపై మాటల్లే మాట్లాడుకోవడాలే వాళ్ళిద్దరిని అప్పగిస్తారా చేస్తారా మీరే తేల్చుకోండి. పాక్ కి అల్టిమేటం ఇచ్చేశారు ప్రధాని మోదీ. పాక్ తూటా పేలిస్తే మేము మిసైల్స్ తో జవాబిస్తాం. నో మోర్ మధ్యవర్తిత్వాలు. ఇది మోదీ వార్నింగ్. వినిపిస్తోందా పాకిస్తాన్? ఇప్పటిదాకా ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఆపరేషన్ సింధూర్ కి ముందు ఓ యాక్షన్, తర్వాత నుంచి నెక్స్ట్ రేంజ్ రియాక్షన్. పెహల్గాం బైసరన్ వ్యాలీలో మహిళల సింధూరాలను నిర్దాక్షిణ్యంగా చెరిపివేసిన టెర్రరిస్టులు మోదీతో చెప్పుకోపో అన్నారు. అయితే మోదీ చెబితే ఎట్టుంటదో ఏమైతుందో ఉగ్ర గుంపులకే కాదు, వాళ్లను అడ్డంగా మేపి ఇండియాలో వదులుతున్న పాక్ కు కూడా బాగా తెలిసొచ్చింది. పాకిస్తాన్ మ్యాప్ మీద మోదీ చేసిన నెత్తుటి సంతకం వాళ్లను ఇంకా సలుపుతూనే ఉంది. అడ్రస్ లేకుండా పోయిన టెర్రర్ ఫ్యాక్టరీలో 100 మందికి పైగా హతమైన ఉగ్రవాదులు, ధ్వంసమైన ఎయిర్పోర్ట్స్, ఆర్మీ స్థావరాలు ఇవన్నీ చూసి పాక్ కి పిచ్చెక్కిపోతోంది. అయినా సరే ఇండియాను ఏం చేయలేకపోయామనే బాధతో వాళ్ళు నలిగిపోతున్నారు. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మోదీ మళ్లీ గర్జించారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని ప్రధాని స్పష్టం చేశారు. మీతో మాట్లాడడానికే లేదు, ఆ ఇద్దరిని అప్పగించండి అంటూ పాకిస్తాన్ కు ముఖం మీద కొట్టినట్టు చెప్పేశారు. పెహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా ఉగ్ర గురువు హఫీజ్ సయీద్, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ల కోసం భారత ఆర్మీ వేట కొనసాగుతోంది. వాళ్ళిద్దరిని అప్పగించే విషయం అయితే మాట్లాడదాం, లేకుంటే లేదు అని పాకిస్తాన్ కు స్పష్టంగా చెప్పేశారు మోదీ. ఇదొక్కటే మా అజెండా, ఆ టాపిక్ అయితేనే ముందుకు రండి, లేకుంటే చర్చలు గిర్చలు జాంతానాయి అంటున్నారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇక పాకిస్తాన్ మరోసారి బరితెగిస్తే బరిగెత్తించమని కొడతామంటోంది ఇండియా. మరోసారి ఇండియా మీద ఎలాంటి దాడి చేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ పాక్ కు వార్నింగ్ ఇచ్చారు మోదీ. అటు నుంచి తుపాకీ గుళ్ళు వస్తే ఇటు నుంచి మిసైళ్లు వస్తాయి, బీ కేర్ఫుల్ బిడ్డా అంటూ మోదీ హెచ్చరికలు జారీ చేశారు. పాక్ తోక జాడిస్తే రఫాడించండి అంటూ త్రివిధ దళాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు ప్రధాని. పాక్ రెచ్చిపోతే చచ్చిపోతుంది అంటూ సరిహద్దులు దాటి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లిపోయింది. కన్నుకు కన్ను, గన్నుకు గన్ను అనే మూడ్లో ఉన్న తమతో పెట్టుకుంటే పాక్ కు మూడుతుంది, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది ఇండియా. తమకు ఎవరి మధ్యవర్తిత్వాలు, రాయబారాలు అవసరం లేదని మోదీ కుండబద్దలు కొట్టారు. ఇండియా పాకిస్తాన్ మధ్య తూరి అనవసరపు పెత్తనం చేసి క్రెడిట్ కొట్టేద్దామని చూస్తున్న అగ్రరాజ్యం అన్నయ్యలకు కూడా ఇండైరెక్ట్ గా ఇచ్చిపడేశారు మోదీ. మోదీ దూకుడు చూస్తుంటే ఈసారి పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేస్తే దానికి తుది ఘడియలు దగ్గర పడ్డట్లే అంటున్నారు నిపుణులు.